నమస్తే అండి, కేసీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ రాగి ఇడ్లీ. రాగి ఇడ్లీ సాఫ్ట్గా టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. ఖచ్చితంగా మన రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాల్సిన రెసిపీ అండి ఇది. నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే అందరూ ఇష్టపడి తింటారు. పిల్లల ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బౌల్లో 2 కప్పుల రాగులను తీసుకొని శుభ్రంగా నీళ్ళతో కడగాలి. నీళ్లు తేటగా వచ్చే వరకు శుభ్రం చేసుకొని 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. రాగులు, జొన్నలు లాంటి చిరుధాన్యాలు నానటానికి ఎక్కువ సమయం పడుతుందండి. కనీసం 8 గంటలైనా నానబెట్టాలి. ఇప్పుడు వేరొక బౌల్లో 1 కప్పు ఇడ్లీ రైస్ తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని శుభ్రంగా నీళ్లు తేటగా వచ్చే వరకు కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇడ్లీ రైస్కి బదులుగా మీరు బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇడ్లీ రైస్ తీసుకుంటే ఈ పిండితో ఇడ్లీ చేసుకోవచ్చు, అలాగే దోశ కూడా చేసుకోవచ్చు. దోశ మాత్రమే అనుకున్నప్పుడు రెగ్యులర్గా వాడే దోశల బియ్యాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు వేరొక బౌల్లో 1 కప్పు మినపగుండ్లు తీసుకొని శుభ్రంగా 2 సార్లు నీళ్లతో కడిగి నీళ్లు పోసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. మినపగుండ్లు 2 గంటలు నానిన తరువాత నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో గట్టిగా రుబ్బుకోవాలి. దోశకు వేయాలనుకున్నప్పుడు అన్నీ కలిపి రుబ్బుకోవచ్చు, కానీ ఇడ్లీకి మాత్రం విడివిడిగానే రుబ్బుకోవాలి. విడివిడిగా రుబ్బుకోవటం వలన పిండికి మెదుపు బాగా వస్తుంది. ఇడ్లీ స్పాంజిలాగా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు 8 గంటలు నానబెట్టిన రాగుల్లో కూడా నీళ్లు తీసేసి ఒకసారి నీళ్లతో కడిగి జార్లో వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రాగులకు, బియ్యానికి, మినపగుండ్లకు నానటంలో కానీ మెదగటంలో కానీ భిన్నమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వాటిని విడివిడిగా రుబ్బుకుంటే పిండి ఫైన్గా ఉంటుంది. గ్రైండ్ చేసిన రాగి పిండిని మినపరుబ్బులో కలుపుకోవాలి. అలాగే 4 గంటలు నానబెట్టిన బియ్యంలో ఉన్న నీళ్లు తీసేసి మరొకసారి నీళ్లతో కడిగి జార్లో వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకొని మినపరుబ్బులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకొని చేత్తో పిండిని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కళ్ళుప్పు వేసి చేత్తో కలుపుకోవటం వలన చేతికున్న సహజమైన బ్యాక్టీరియా వలన పిండి త్వరగా పులిసి బాగా పొంగుతుంది. రెడీ చేసుకున్న పిండి మీద మూత పెట్టి రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. మరుసటి రోజుకు పిండి బాగా పులిసి పొంగుతుంది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలండి. గట్టిగా కాకుండా చిక్కగా ఉన్న దోసపిండిలాగా ఉండాలి. ఇది పులిసినప్పుడు చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టి రాత్రంతా పక్కనుంచుతున్నానండి. మరుసటి రోజుకు పిండి బాగా ఫెర్మెంట్ అవుతుంది. మరుసటి రోజు ఉదయానికి పిండి ఇలా పొంగుతుందండి. పొంగిన పిండిని ఒకసారి కలుపుకొని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్ నీళ్లతో తడుపుకోవాలి, లేదా నూనె రాసిన ఇడ్లీ ప్లేట్స్కి అంటుకోకుండా ఈజీగా ఊడొస్తాయి. పిండి గుంతలో ఓవర్ఫ్లో అవ్వకుండా కొంచెం తక్కువగానే నింపుకోవాలి. ఉడికేటప్పటికి అవి పొంగుతాయి. ఇప్పుడు ఈ ప్లేట్స్ని స్టాండ్కి సెట్ చేసుకోవాలి. ప్లేట్కున్న హోల్స్ కింద ప్లేట్లో ఉన్న ఇడ్లీ మీదకు వచ్చేలాగా ప్లేట్స్ని స్టాండ్కి సెట్ చేసుకుంటే ఆవిరి పైనున్న ప్లేట్కి కూడా బాగా తగులుతుందండి. ఇడ్లీ త్వరగా సమంగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించాలి. నీళ్లు మరిగాక ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించాలి. హై ఫ్లేమ్లో ఉడికించితే నీళ్లు పొంగి పిండంతా స్ప్రెడ్ అవుతుందండి. ఏ ఇడ్లీ అయినా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించితే సరిపోతుందండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇడ్లీ ఉడికినప్పుడు చెయ్యి తడిపి పైన అద్దితే అంటుకోకుండా ఉంటే ఇడ్లీ రెడీ అయినట్లే. ప్లేట్స్ని బయటికి తీసి 5 నిమిషాలు చల్లారబెట్టాలి. 5 నిమిషాలు ఆరిన తరువాత ఇడ్లీ ప్లేట్స్ నుంచి తీసి హాట్ ప్యాక్లోకి తీసుకోవాలి. వేడివేడిగా పుల్లటి చట్నీతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే ఇదే పిండితో దోశ కూడా వేసుకోవచ్చు. పిండిలో కొంచెం నీళ్లు కలిపి పల్చగా చేసుకొని పెనం మీద దోశ వేసుకోవాలి. రాగి దోశ కాలటానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. రాగి పిండితో ఇడ్లీ చేసుకున్నా దోశ వేసుకున్నా చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా రాగులు, జొన్నలు లాంటి చిరుధాన్యాలతో కూడా ఇడ్లీ దోశ వేసి పెడుతుంటే ఇంట్లో అందరికీ అన్ని రకాల పోషకాలు అందుతాయి. షుగర్, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్నా కంట్రోల్లో ఉంటాయి. పిల్లల ఎదుగుదల కూడా బాగుంటుంది. ఆరోగ్యమే కాదండి, ఇడ్లీలు కూడా మృదువుగా రుచిగా ఉంటాయి. కావాలంటే మీరే ట్రై చేసి చూడండి. టమాటా చట్నీ లాంటి పుల్లటి చట్నీతోనే కాకుండా కొబ్బరి చట్నీ, సాంబార్తో కూడా రుచిగా ఉంటుంది. షేర్వా లాంటి మసాలా కర్రీతో కూడా అద్భుతంగా ఉంటుంది.
మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.